సరే నిమ్మి, రావద్దు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను. చంపా, దాకు నిమ్మి, దాకు. ఏ చంపా, దానికి తినిపించి అయిపోయిందా? అరే, దీనికి మాత్రమే భోజనం పెట్టబోతున్నావా? ఇంట్లో వంట చెయ్యాలి. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తావా లేదా? వెళ్ళి ఎండు కట్టెలను తీసుకురా. అప్పుడే నేను వంట చేయగలను. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. తర్వాత ఈరోజు నేను మినీ పాయసం తినబోతున్నా. చంపా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. అసలు నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకంటే నేను మాట్లాడేది నువ్వు వినగలవు. అలా నేను ఎండిపోయి ఉంటే నీకు నేను యూస్ అయి ఉంటాను. కానీ నా చుట్టూ 4 వైపులు పెద్ద పెద్ద కొమ్మలు, చెట్లు ఉన్నాయి. కానీ సూర్యుడు వెలుతురు నా మీద అస్సలు పడట్లేదు. మరి నేనెలా ఎండిపోవాలి చెప్పు? ఎవరు వీటిని అస్సలు కట్ చేయట్లేదు. నన్ను చూడకు, నా మీద ఏ తప్పో లేదు. ఇలా చూడు, నేను పూర్తిగా తడిచిపోయాను. ఎందుకంటే నా మీద కూడా సూర్యుడి కిరణాలు పడ్డం లేదు. ఎలక మాట్లాడుతోంది. నువ్వు వినగలుగుతున్నావు అంటే నేను మాట్లాడుతున్నాను. ఇలా చూడు, తప్పంతా సూర్యుడిదే, నాది కాదు. అరే, నన్నేం చేయమంటారు? అందరికీ వెళ్తురు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఈ నల్లని మేఘం నన్ను ముసిరేస్తుంది. నా మీద నింద వేయకండి. చంపా ఏలుక కోసం బియ్యం పంపించడం ప్రారంభించింది. ఆ తర్వాత అంతా సరైపోయింది. ఎలుక అక్కడికి రాకపోయేసరికి పాము అక్కడికి రావడం మానేసింది. పాము వెళ్ళిపోయినందువల్ల ఏనుగు సంతోషించింది. ఆ తర్వాత కొలను యజమానికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని మాటిచ్చింది. ఈ వార్తని చంప చిలుకకు పంపింది. ఆ తర్వాత చిలుక తన ఇంటికి వెళ్ళిపోయింది. చిలుక వెళ్ళిపోగానే మహారాణి తన రాజభవనం తలుపుల్ని తెరిచింది. దానివల్ల గాలి బాగా వీచింది. ఆ తర్వాత ఆ కొలను యజమాని ఆ చిలుకని అసలు ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత సూర్యుడి ముందు ఉన్న మేఘాలు కదలసాగాయి. తర్వాత సూర్యుని కాంతి తిన్నగా అక్కడ ఉన్న కొమ్మల మీద పడింది. కాబట్టి అవి త్వరగా ఎండిపోయాయి. ఇంకా అక్కడ ఉన్న తడి కట్టెలు కూడా ఎండిపోయాయి. If you like this video, subscribe to our channel Murthy Media.